నమస్సర్వేభ్య. సంస్కృత భాషలో మనం పర్వతాన్ని గోత్రధరం అని, ధరణీధరం అని, కుధరం అని, పృథ్వీధరం అని అనేక పేర్లతో పిలుస్తుంటాం. గోత్ర, కుహు, పృథ్వీ ఈ చమరహ అని భూమికి గోత్రమని, కు అని, పృథివీ అని అనేక పేర్లు ఉన్నాయి. ఇక్కడ ధరణీం ధరతి ధరణీధర, అలాగే పృథ్వీం ధరతి పృథ్వీధర అనేటువంటి నిర్వచనాలు మన పెద్దలు చెప్పారు. సాధారణంగా భూమి పర్వతాన్ని ధరిస్తుంది, కానీ పర్వతం భూమిని ధరించడం ఏంటి చాలా విడ్డూరంగా కనిపిస్తుంది మనకి. మనం పైకి చూస్తే భూమే పర్వతాలను ధరిస్తోంది, కానీ పర్వతాలు భూమిని ధరించడం ఏంటి అనేటువంటిది పైకి కనిపించేటువంటి ఒక విడ్డూరం. దీనికి మన పెద్దలు ఏం చెప్పారంటే, భూమి తన కక్షలో ఆర్బిట్లో తాను తిరగడానికి కావలసినటువంటి బరువు ఈ పర్వతాల వల్ల సమకూరుతుంది. కాబట్టి అలా సమకూరకపోతే ఈ గ్రహం ఇంకో గ్రహం చేత ఆకర్షింపబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పర్వతాలే భూమిని ధరిస్తున్నాయి. భూమి తన కక్షలో, తన ఆర్బిట్లో తాను తిరగడానికి కావాల్సినటువంటి ఆ వెయిట్ పర్వతాలు చేకూరుస్తున్నాయి. కాబట్టి పర్వతాలని భూధరం అని, ధరణీధరం అని, పృథ్వీధరం అని అనడం సమంజసమే అని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా ధరణీం ధర, ధరణీధర, పృథ్వీం ధరతి పృథ్వీధర మొదలైనటువంటి నిర్వచనాలు మన భారతీయులకు శాస్త్ర విజ్ఞానం పట్ల ఉండేటువంటి అభినివేశాన్ని, పరిజ్ఞానాన్ని సూచిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నమస్కారం.